ఎప్పుడు అపవాది పారిపోతాడు అంతే. మళ్ళీ అనుమానం వస్తుంది మళ్ళీ మీకు రెండు అదే. నువ్వు ఎన్ని అడిగినా నీకు జవాబు అదే. ఇక దేవునికి నువ్వు లోబడాలంతే. దేవునికి లోబడటం అంటే ఏంటి? ఏ వాక్యమైతే నువ్వు విన్నావో ఆ వాక్యాన్ని అనుసరించి జీవించాలి, ఇంకంతే. లాభమా, ధనమా, ఆపేక్ష, అధికారపేక్ష, లేకపోతే ఏవేవో లాభదాయకమైన పరిస్థితులా, వాటి వైపు చూస్తే నువ్వు దేవునికి లోబడలేవు. అందుకనే భక్తుడు అంటాడు, ఐశ్వర్యము గొప్పతనమును కలిగించువాడవు నీవే. హల్లెలూయా. ఐశ్వర్యాన్ని గాని, గొప్పతనాన్ని గాని, అధికారాన్ని గాని, యోగ్యతను గాని కలిగించేది ఎవరు? దేవుడే. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఆయనే నీకు బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, సర్వ సంపదలను ఆశించినట్లుగా నీకు సహాయపడాలన్నా ఆయనే. ఆయన తప్ప ఎవరు నీకు సహాయము. అర్థమైంది? నువ్వు దేవుని వాక్యానికి లోబడే వరకు నీ పరిస్థితులు మారు. నాలాంటి 20 మంది పాస్టర్లు, అబ్బా నీ ఇంట్లో చేరుతుంది 7 వారాలు కూర్చు పెడితే వదిలిచ్చేస్తానంటే నా వల్ల వదిలించడం. నేను పట్టుకున్నది నిన్ను వదలాలంటే నువ్వు దేవుని దగ్గరికి లోబడిపోవాలి. అప్పుడు అదే వదిలేదు. నువ్వు దేవునికి లోబడకుండా నాలాంటి సేవకులు ఎన్ని ప్రార్థనలు చేసినది నిన్ను విడుదల చేయని విషయం గుర్తించాలి. ఈరోజు వాక్యాన్ని ఎరిగిన వారు కూడా అటువంటి అక్రమ మార్గాల్లో, అటువంటి మూఢత్వంలో మూర్ఖంగా కొనసాగుతుంటే వాళ్ళు అట్లా కాదు, ఇట్లాగా మనం దేవునికి లోబడకుండా ఏది కూడా జరగదు. కాబట్టి మీరు అదని ఇదని మీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. రండి, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుదామని ప్రోత్సహించే విశ్వాసులు లేదు. ఇంకా కావాలంటే వాళ్ళని ప్రోత్సహిస్తారు, పురుగొలుపుతారు. ఏదైతే ఏమైంది, మీరు బాగుపడుతున్నా ఇంకా బయలుదేరి వెళ్ళండి. అది వాక్యానుసారమైనదా కాదా, వాక్య సంబంధమైనదా కాదా గ్రహించే జ్ఞానం ఎవరికి లేదు. జాగ్రత్త, వాక్యాన్ని చూడండి.